మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వినయ్. సుమారు 5 శతాబ్దాల క్రితం ఒక పశువుల కాపరి ఒక విచిత్రమైన సంఘటనను చూశాడు. అది ఏంటంటే తన పాడి ఆవు ప్రతిరోజు ఒక పుట్ట వద్దకు వెళ్లి తనంతట తానుగా పొదుగు నుండి పాలును వదలడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాన్ని పుంగనూరు రాజావారికి తెలుపగా పుంగనూరు రాజావారు విషయం తెలుసుకున్న అనంతరం స్థలానికి వచ్చి చూడగా ఆ పుట్ట లోపల శివలింగాన్ని గుర్తించారు. అక్కడ పూజలు చేయించి ఆలయాన్ని నిర్మించి భూమి నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి నేలమల్లేశ్వర స్వామిగా నామకరణం చేశారు. ఇది ఎక్కడో కాదు, అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో వెలసిన స్వయంభూ నేలమల్లేశ్వర స్వామి చరిత్ర. అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారు నిత్య పూజలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో వెలసినటువంటి శివలింగం సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇది విశేషకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ కన్నుల పండుగను చూడడానికి వేలాది మంది భక్తులు నిమ్మనపల్లికి తరలి వస్తుంటారు. పుంగనూరు జమీందారు వారి ఆస్థానంలో ఆయన పాదే గారు వాళ్ళు ఇక్కడ ఇదంతా అడివి అనమాట. మొత్తం మల్లిపదలు ఉండే ఇది అక్కడి నుంచి వాళ్ళ ఆవుల దోళ్ళకి వచ్చి పాదే గారు ఆ ఆవు ఒకటి రోజు ఈ మల్లిపదలో దూరి పాలు ఇస్తా ఉన్నది. ఆ పాదే గారు కనుక్కున్నారు. ఆ పాదే గారు పోయి జమీందారు వారి సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ విన్నవించినాడు. ఈ విధంగా మన ఆవు అక్కడికి పోతా ఉంది, డైలీ అక్కడ పాలు పుట్టలో పోస్తా ఉంది, మీరు వచ్చి చూడండి స్వామి అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి అందరూ ఇక్కడ ఆ పొదలు తొలగించి చూస్తే పుట్టను చూస్తే శివలింగం ఉద్భవించింది. పుట్ట లోపల శివలింగం ఉంది. దాన్ని కనుగొని వాళ్ళు ఆ రోజుల్లో గుడిగా సుమారుగా గుడి ఏర్పరిచి అప్పటి నుంచి పూజారులు ఇక్కడ లేరు. చౌడేపల్లి నుంచి వచ్చి పూజారులు ఇక్కడ పూజ చేసుకొని పోతారు. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం? ఇది 500 సంవత్సరాలు. 500 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి ఉంది చరిత్ర అంతే. ఆ రోజుల్లో ఈ గుడికి 42 ఎకరాలు పొలాన్ని ఆ జమీందారు వారి సంస్థానంలో, పుంగనూరు జమీందారు వారి సంస్థానంలో మన గుడికి భూములు ఇచ్చి ఆ రోజు నుంచి గుడి దినదినాభివృద్ధి చెందుతూ ఈనాటికి ఈ విధంగా అయింది. దీని ప్రతి సంవత్సరము కుంభాభిషేకం ఒకటి, లక్షదీపారాధన ఒకటి, మహాశివరాత్రి కార్యక్రమాలు ఘనంగా జరుపుతున్నాం. ఈ నేలమల్లేశ్వర స్వామి విగ్రహం ఏదైతే వెలసిందో ఆ విగ్రహము దినదినము పెరుగుతుంది. అవును, వాస్తవమేనా? ఇది వాస్తవమే. ఎందుకంటే మా దగ్గర కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ప్రతిష్ఠించిన శివలింగాన్ని కనుక్కున్నప్పుడు నాగపడికలు తయారు చేసినారు దేవునికి పైన ఇట్లా పెట్టేటివి. అవి రోజు బలపత్తా వచ్చినాయి, పట్టలేదు. అట్లాంటివి కూడా ఇంకా కొన్ని ఉన్నాయి మా దగ్గర. అవి సపరేట్ గానే వారిగానే పెట్టాం. అందువల్ల మాకు అది నమ్మకం. మేము ఇప్పుడు ఆ కళ్యాణ మండపం కట్టిన తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చీఫ్ విప్గా ఉన్నప్పుడు ఆయన 85 లక్షల గుడికి శాంక్షన్ చేస్తే ఇదే షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు ఉన్నారు. అప్పుడు ఆ రోజుల్లో కాంట్రాక్ట్ గా నేను రాజన్న ఇద్దరు కలిసి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచే పెళ్లిళ్ళకు అవకాశాలు ఉన్నాయని, ఇక్కడ వాటర్ సౌకర్యం ఉంది, నీళ్లు ఉన్నాయి, రోడ్డు సౌకర్యం ఉందని ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు తప్ప ఏ ముందు నుంచి లేదు. ఎమ్మెల్యే గారి సహకారంతో అక్కడ కూడా ఆ 10 ఎకరాల పొలంలో బోరు వేయించి మోటార్ వేయించి చెట్లు అయితే ఇప్పుడు ఆల్రెడీగా పెట్టేసినాను. అర్థమైంది. అవి బతికించాలంటే ఎమ్మెల్యే గారిని కుంభాభిషేకానికి ఇక్కడికి పిలిపిస్తున్నాము. ఆయన వచ్చి ఆయన చొరవతో ఆయన సహాయ సహకారాలతో ఇంకా గుడి కూడా బాగా డెవలప్మెంట్ చేయాలని ఒక కోరిక ఉంది. ఏమే ఖచ్చితంగా చేస్తామనే ఒక నమ్మకం ఉంది. ఏమే ఏంటంటే ఇప్పుడు మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు గుడి మొత్తము. దీని పరిస్థితి ఏమి? పనులు బాగానే జరుగుతున్నాయా వేగవంతంగా? పనులు వేగవంతం అంటే పని ఈ కాంట్రాక్టర్కు ఎక్కడెక్కడనో వర్కులు ఉన్నాయండి, అది మనకు తెలియదు. ఈ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి అని ఆయన పెద్ద కాంట్రాక్టర్. ఆయన మనుషులు పంపించి చేయిస్తున్నాడు. జరుగుతున్నాయా పనులు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు డోర్లు అన్నీ పెడతాను. డోర్స్ అవుతున్నాయి. డోర్స్ అయిపోతే 1 కోటి అయిపోతుంది. దానికి ఎంత ఇది నిధులు? ఇది వాళ్ళు ఫస్ట్ లో 3 కోట్లు రిలీజ్ చేసినారంట. ఫస్ట్ 1 కోటి రూపాయలు రిలీజ్ అయింది. ఆ 1 కోటి రూపాయలు టెండర్ అయింది. ఆ 1 కోటి రూపాయలతో ఇప్పుడు గర్భగుళ్ళు 3 కూడా రెడీ అయినాయి. దాన్ని పునర్ప్రతిష్ఠ చేయాలంటే మేము ఇక్కడ
ధ్వజస్తంభం పెట్టమన్నారు స్వాములు. అంతవరకు గుళ్ళోకి ఎవరిని పోవద్దన్నారు. అయినా భక్తులు మనం కంట్రోల్ చేయలేము, అది మన వల్ల కాదు. అందరూ ఆయనే పోతా ఉన్నారు. నేను ఎవరిని వద్దనలేము, అర్థమైందా? ఇది శివరాత్రి ముందర ఒక డేట్ ఫిక్స్ చేసిన స్వాములందరినీ పిలుచుకొచ్చినా మాట్లాడినా. ఇది శివరాత్రి ముందర 5 days ముందర ధ్వజస్తంభం పెట్టి వినాయకుని ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట ఇవన్నీ చేసి శివరాత్రి ఘనంగా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నామప్ప. ఇప్పుడు మళ్ళీ ₹1 కోటి శాంక్షన్ అయింది. అది 11వ తారీఖు టెండర్. ఇక్కడ దేవుడు పుట్టిన స్థలం కాబట్టి భక్తులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. కాబట్టి ఇక్కడ మొక్కుని పోయిన వాళ్ళ కోరికలన్నీ తీర్చుకుంటాయి. బిడ్డలు కాని వాళ్ళకి బిడ్డలు అవుతారు, ఎన్ని అవుతాయి. ఈ ప్రత్యేకత ఏమంటే మా నాయన వచ్చి ఇక్కడ 25 సంవత్సరాల అనుకున్నాడు. మా నాయన తరఫునే ఈ లక్ష దీపాలన్నీ పెట్టడం జరిగింది. అప్పుడు కొండపైన కూడా గార్గేయ శిఖరం ఉంది, అక్కడ కూడాను అగండ్లం ఎత్తి. ఎంత దూరం ఉంది మా ఇక్కడి నుంచి? అది కొండపైన ఎదురుగా ఉంది. అది కార్తీక పౌర్ణానికి మనం దీపం వెలిగిస్తారు కూడా వెల్లప్ప స్వామి వారు. అక్కడ కూడా శివలింగం ఉంది. ఆ గార్గేయ శిఖరం కూడాను దానికి కూడా కొంతమందిని ఏర్పాటు చేసి కార్యక్రమం జరుగుతుంది. జరుగుతుంది. ఎప్పుడు జరుగుతాయి? ఒక లక్ష దీపాలకు. ఎప్పుడు మాది? ఇప్పుడు లక్ష దీపాల కంటే పౌర్ణానికి, ఈ కార్తీక పౌర్ణానికి, శివరాత్రికి, మహాశివరాత్రికి కూడా ఆడ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఎన్నో తేదీ ఉందమ్మా లక్ష దీపారాధన? 15వ తారీఖు ఉంది. ఈ నెల 15. కొన్ని వందలాది మంది భక్తులు, వందలాది మంది భక్తులు వస్తారు. ఆ రోజు మనం వచ్చే దీపాన్ని చూడొచ్చు. అందరూ కూడా వచ్చి చూడొచ్చు. అందరూ శివుని కూడా చూస్తారు. పోయి వాళ్ళంతా మలుగుతాంది. నీలమల్లేశ్వర స్వామి ఇక్కడ వెలిసారు. ఇక్కడ చాలా పూర్వం రోజుల నుంచి తరతరాలుగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ఈ నిమ్మనపల్లి ప్రాంత ప్రజలకే కాక సుదీర్ఘ ప్రాంత ప్రజలకు కూడా ఏ కోరికలు కోరుకున్నప్పటికీ నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారి పేరుని మొదట ఏది చేసినా పెళ్లి పత్రికలు కానీ లేదంటే ఏదైనా శుభకార్యాలు కానీ మొదట స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రజలకు ఆనవాయితీ. ఇక్కడ ఏ వస్తువు కొన్నా, ఏ బండి కొన్నా కూడా స్వామివారి పేరిటే రాస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కానీ స్వామివారు ఆరాధ్య దైవంగా ఇక్కడ కొలువై ఉన్నారు. ఏ కోరికలు కోరినా కూడా కోరిన కొంగు బంగారంగా కొలువై ఉన్నారు. ఇక్కడ మొత్తం చాలా ఏళ్ల క్రితం అంటే చాలా కాల ప్రాంతంలో కూడా కానీ స్వామివారు ఉత్తర దిక్కున విలవడం అనేది చాలా అరుదు. ఉత్తరం ఫేసింగ్ ఉండి స్వామివారు వెలిచారు. ఇక్కడ ఒక ఆవు ద్వారా వెలిచారనేసి, ఒక ఆవు నిత్యం వచ్చి పాల అభిషేకం చేస్తూ ఉన్నదనేసి, ఆవు ద్వారా అతనికి ఆ పశువుల కాపరికి స్వప్నంలో దర్శనమిచ్చి తాను ఇక్కడే కొలువై ఉన్నాననేసి, తాను నిత్యం పెరుగుతూ ఉన్నాననేసి, అంటే కొద్ది కొద్దిగా పెరుగుతూ భక్తుల కోరికలు ఈడేస్తున్నారని, ఉత్తరాభిముఖంగా కొలువై ఉండడం వల్ల స్వామివారు అత్యంత అరుదుగా ఉన్నారు. ఈ శివలింగము ఇక్కడ కోరిన కోరికలు తీరడమే కాదు, ఆపద సమయాల్లో వేడుకోవడం కానీ ఏదన్నా అనుకోవడం కానీ సవ్యంగా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది.